అన్న నమస్తేనా. నమస్తే. మీ పేరు? ఐలయ్య, చీర్ల ఐలయ్య. చీర్ల ఐలయ్య. మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి మన రాష్ట్రంలో. ఏ పార్టీ గెలుస్తారు మీరు అనుకుంటున్నారు? ఏది గెలవాలని మీరు అనుకుంటున్నారు? బీజేపీ గెలవాలనుకుంటున్నాను. బీజేపీ బీజేపీ గెలిస్తే ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినా టీఆర్ఎస్ గెలిచినా ఇంటి పనులు అడ్డగోలు వసూలు చేస్తారు. కరెంట్ బిల్లులు ఫ్రీ అని చెప్తుండు. రేపు కాంగ్రెస్ ఓడిపోయింది అనుకో, టీఆర్ఎస్ గెలిచింది అనుకో, ఇంతకు డబల్ పైలు ఇస్తాడు. కాంగ్రెస్ బస్సు ఫ్రీ అని చెప్పిండు. ఫ్రీ అని చెప్పి లేడీస్కి ఒకటిగా ఫ్రీ పెట్టిండు. లేడీ పైసలు కూడా బాయ్స్ దగ్గర ఇస్తున్నారు. అంటే వీళ్ళు అందరూ ఒకరు ఫ్రీ ఒకరు కాదు, సమానత్వం జరగాలి. సమానత్వం జరగాలంటే బీజేపీ కోటేయాలి. ఇంకోటి బీజేపీ రావడం కారణం ఏంటంటే వీళ్ళందరూ అడ్డగోలుగా ఇష్టారాజ్యం అయిపోతుంది. ఇష్టారాజ్యం అయిపోతుంది కనుక ఒకళ్ళు మళ్ళా ఇది ఇంకోటి ఏంది వంశ పరిపాలన లెక్కల మేమే గెలవాలి, మేమే ఉండాలని ఒక్కొక్కరు ఇంట్లో 2 సీట్లు, ఒక్కొక్కరు ఇంట్లో 3 సీట్లు న్యాయం కాదు. ఒకసారి గెలిచిరు, కొత్తలకు ఛాయిస్ ఇవ్వాలి. గవర్నమెంట్ కూడా బీఫామ్ లేడీస్కి ఇచ్చినప్పుడు చేంజ్ చేసి ఒకసారి వాళ్ళకి ఛాయిస్ ఇవ్వాలి కదా. ఆ ఛాయిస్ ఇవ్వకుండా మొత్తం వాళ్ళే మేమే నిలబడాలి, మేమే పోరాటం చేయాలి, మేమే గెలవాల, చక్రం దింపాలి అనేది అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈ 15 సంవత్సరాల కూడా మోడీ దేశాన్ని కాపాడుతుండు. దాని మీద దృష్టి ఉంటే కంపల్సరీ బీజేపీ ఓటు వేయాల్సింది కోరుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, బీజేపీ లేదు కదా. మరి బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి ఎట్లా జరుగుతుందని మీరు అనుకుంటారు? బీజేపీ గెలిస్తే దానికి దీనికి సంబంధం ఏం లేదు. మాకు ఎంపీ ఉండు, రఘునందన్ అంటేనే ఎంపీ ఉన్నాడు. ఎంపీ ద్వారా మేము మోడీ దాకా వెళ్ళి కొట్లాడి తెచ్చుకొని నిధులు తెచ్చుకొని పని చేసుకున్నంత శక్తి మా దగ్గర ఉంది. మోడీ స్వయం పరిపాలన అని అందరికీ తిరిగి చాటు చెప్తున్నాడు. రోజు పబ్లిక్కు ఈ రోడ్లు కానీ ఈ నల్లాలు కానీ ఇవన్నీ ఫ్రీ ఇస్తున్నాడు. రైతులకు 3 నెలలకు 2500 రూపాయల చొప్పున ఇవి పైసలు ఇస్తున్నాడు. రైతులకు మసాలాల మీద సబ్సిడీ ఇస్తున్నాడు. 2100 మసాలాను 1400కి ఇస్తున్నంటే ఎంత సబ్సిడీ ఇస్తున్నాడు మసాలాల మీద. యూరియా మొన్న ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నంత మాత్రం లేదు. మొన్న వర్షాకాలంలో యూరియా దొరకకపోయాయి. రైతులు చాలా గోడాంట పడి ఆ వర్షాల వాళ్ళకు యూరియా దొరకపోవడానికి చాలా మట్టుకు రైతులు లాస్ అయ్యారు. అది వాళ్ళని పట్టించుకురా. మళ్ళీ 500 బోనస్ ఇచ్చిండా? ఇచ్చిండు. పింఛన్ ఇచ్చిండా? ఏది ఇస్తాడు? ఏది సక్రమంగా చేస్తాడు? ఈ పరిపాలన ఏమున్నా ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ గెలిచినా కానీ కూడా ఓకే అన్న. ఇప్పుడు ఏంటంటే గజ్వెల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అంటే కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ నాడు, స్టేట్లో ఏమో అధికారంలో కాంగ్రెస్ ఉంది, మీదేమో బీజేపీ పార్టీ. మరి ఈ గజ్వెల్లా అంటే ఇప్పుడు మీ తూప్రాన్ మున్సిపాలిటీలో ఎట్లా బీజేపీ మనుగడ సాగిస్తుంది? ఎట్లా గెలుస్తుంది స్థానాలు? ఎట్లా గెలుస్తుంది అంటే ప్రభుత్వానికి ప్రజలకే పట్టింపు ఉంటుంది. ఎట్లా గెలిచినా ఇప్పుడు బీజేపీ అనేది తూప్రాన్లో కూడా చిగురు వెళ్తుంది. చిగురు వెళ్ళేది ఎట్లయినా పెద్దగా అయితే కానీ చిన్నగా అయితే కాలేదు కదా. ఈసారి కాకుండా మరోసారి కన్నా మాకు ఎమ్మెల్యే ఉంటాడు, ఎంపీ ఉంటాడు. మరోసారి కూడా ఇప్పుడు తూప్రాన్ కూడా ఒక నియోజకవర్గం అవుతుంది. దీన్ని కూడా ఒక ఎమ్మెల్యే వెళ్తాడు. కేసీఆర్ గెలిచిండు. తూప్రాన్కి ఏమైనా అభివృద్ధి చేసిండా? 200 కోట్ల పైసలు ఇచ్చిండు. 200 కోట్ల పైసలు ఇచ్చి 400కి పోయిండు. ఇది వల్ల పబ్లిక్ గ్రహిస్తురా. 200 కోట్లతో రోడ్లు గులగొట్టు డివైడర్ కట్టి అయిపోయింది. 200 కోట్లు కట్టగానే 400 కోట్లు ఇంతమంది పబ్లిక్ మీద ఇంట్లో పన్నుతో అడ్డగోలు వసూలు చేస్తుంది. ఇంటి పన్నుతోటి ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ వచ్చి నుంచి కొత్త ఇండ్లు మరమ్మతి అయినట్టుంటే చూపెట్టండి. కొత్త ఇండ్లు మరమ్మతి అవి గెలిచిన 5 సంవత్సరాలు మరమ్మతి, సెకండ్ సారి గెలిచిన 5 సంవత్సరాలు మరమ్మతి అయినట్టు చూపెట్టమని ఒప్పుకుంటా. అడ్డగోలు ట్యాక్సులు వేసారు. అడ్డగోలు వేసిన పనులు పబ్లిక్ పనులు చేస్తున్నామని పనులు దొరకకుండా చేసారు. ఈ మున్సిపాలిటీ చేసి ఏం లాభం వచ్చింది? మున్సిపాలిటీ అయినందుకు కూడా సంటగూడెం తన ఉపాధి పథకం ఏమైనా కల్పిస్తే ఖచ్చితంగా బీజేపీ మనది గెలుస్తుంది. ఇప్పుడు మీరైతే పక్కా తూప్రాన్లో బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నారా? మెజారిటీ గెలుస్తా, స్థానాలు గెలుస్తా, చైర్మన్ సాధిస్తా, ఇక్కడ కొన్ని స్థానాలు గెలుస్తుంది? మొత్తం కంపల్సరీగా మెజారిటీ గెలిస్తే స్థానాలు కూడా గెలుస్తాయి. కంపల్సరీగా దేవుడు గొప్పోడు. గెలిచే బాగుంటే మేము కూడా చైర్మన్ కావచ్చు. మేమే చైర్మన్ బాగుంటుంది. దేవుడు ఎవరికి సాస్యం కాదు. సీతారా దేవుడు గొప్పోడు. ఎంతైనా దేవుడు గొప్పోడు. మనం అంతా ప్రజలమే, చిన్న వయసు వాళ్ళమే. ఎంత ఉన్నా దేవుడు గొప్పోడు. చూస్తాడు, పైన అందరినీ చూస్తాడు. ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు గెలిచే ఉంది, అంతే. దానికి ఏం లేదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు మొహమ్మద్ అహ్మద్, తూప్రాన్ మైనార్టీ. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అధికారంలోనేమో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటా ఉన్నారు? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అది కరెక్టే. చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అది కూడా రేజింగ్లు ఉన్నది, కాదని అంటలేము. కానీ టీఆర్ఎస్ పార్టీ కూడా బాగా గట్టి పోటీ ఉంది తూప్రాన్ మున్సిపల్లో. దానికి మన అధికార పార్టీకి కూడా గట్టిగా పోటీ ఉన్నది. దానికి నువ్వా నేనా అన్నట్టుగా 100 to 100 ఫైట్ లెక్క ఉంది. ఎవరు అన్నది చెప్పలేక అట్లా ఉన్నది. అధికారిక పార్టీగా ఉన్నా కానీ పబ్లిక్ కొంచెం ఒక అన్ని నిధులు అది రాక, కొంతమంది పిచ్చులు అవి రాక కొంచెం డల్ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ అనగానే కొంచెం మళ్ళీ ఖుషిగా లేక మళ్ళీ రిప్లైగా వస్తున్నారు. దానికి టగ్ ఆఫ్ వార్ ఇద్దరు పార్టీలకు టఫ్ ఉందన్న. కాదన్న, ఇప్పుడు బీఆర్ఎస్ మంచి చేయలేదు, వ్యతిరేకత వచ్చే బీఆర్ఎస్ని ఓడగొట్టి కాంగ్రెస్ తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభావం మున్సిపల్ ఎలక్షన్స్లో ఉండదా?
100% ఉంటుంది, 100% ఉంటుంది. దానివల్లనే కాంగ్రెస్ ప్రభావం 100% ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వము చైర్మన్ కూడా కావచ్చు, ఎందుకంటే గట్టి పోటీ ఉన్నది. కాంగ్రెస్ కూడా మీరు చెప్పినట్టు 10 సంవత్సరాలు డౌట్గా నడిచింది, అట్లా నడిచింది, దానివల్ల ఇబ్బంది అయింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాగా చేస్తుంది కొన్ని పనులు కూడా, ఇంకా కొంచెం దానికి టైం కాలే కదా. అందువల్ల పబ్లిక్ టైం వల్లనే పబ్లిక్ కొంచెం నానాదా అది అయిపోతున్నారు. జర బిజినెస్ డల్ ఉన్నాయి, ప్లస్ రియల్ ఎస్టేట్ కొంచెం డల్ ఉంది. అది లేస్తే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంటుంది, గెలిచే ఛాన్సులు కూడా ఉన్నాయి. టగ్ ఆఫ్ ఉంది, తూప్రాన్ అయితే ఫైట్ టు ఫైట్ లెక్క ఉంది. ఇప్పుడు తూప్రాన్లా ఇప్పుడు గజ్వెల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేసీఆర్ ఉన్నాడు కదా, కేసీఆర్ ప్రభావం ఉంటుంది ఇక్కడ, లేకపోతే కాంగ్రెస్ ప్రభావం ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు కేసీఆర్ ప్రభావం ఉన్నది. 80%, 70%, 100%, 80% అనేది కేసీఆర్ ప్రభావం ఉంది. 30-40% కాంగ్రెస్ కూడా కొట్లాడుతుంది. ఎందుకంటే సీఎం ఇలాకా కదా, ఇలాకా వల్ల కొంచెం టఫ్ ఉన్నది. దానికి మనం ఏం చెప్పలేకుండా నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ ఉన్నది. 100% ఎవరు వస్తాననేది, ఎవరు జెండా ఎగరేస్తానది, ఆ విధంగా ఫైట్ ఉన్నది అన్న. మీ ఓటు ఎక్కడ పడుతుంది మరి? మీరే రావాలనుకుంటున్నారు? ఇక మా మైనార్టీకి నేను ఇప్పుడు కంపల్సరీ కాంగ్రెసే కానీ కాంగ్రెస్కే వస్తుంది, కానీ టీఆర్ఎస్కే రావాలని కోరుకుంటున్నాము. టీఆర్ఎస్ బాగుండే, కేసీఆర్ ఇలాగా కదా మాదని, దానివల్ల టీఆర్ఎస్కే ఎక్కువ ముగ్గు చూపు ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే బ్రదర్, చెప్పండి. మీ పేరు? రాహుల్ అన్న. రాహుల్, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, మీరు ఏ పార్టీ రావాలనుకుంటున్నారు, ఏది గెలవాలని అనుకుంటున్నారు మీ తూప్రాన్ మున్సిపాలిటీలో? మేము కాంగ్రెస్ రావాలనుకుంటున్నాం అన్న. ఎందుకు? అంటే లాస్ట్ ఒక 5.5 years మున్సిపల్ చూసినారు ఇక్కడ ప్రజలందరూ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ లో ఉన్నది, ఇంకో 3 years కాంగ్రెస్ ప్రభుత్వమే రూలింగ్ లో ఉంటుంది. లోకల్ బాల్ ఎప్పుడైనా రూలింగ్ ఉన్న గవర్నమెంట్ గెలిపించుకుంటే మనకు వర్క్స్ అవుతాయి. ఇప్పుడు అవి కాకుండా 5 guarantees, అందరు ఏ ఇంటికి పోయినా సన్న బియ్యం వస్తున్నాయి అంటారు, కరెంట్ ఫ్రీ వస్తుంది అంటారు, ఫ్రీ బస్ అంటున్నారు. ఏ ఇంటికి పోయినా ఫస్ట్ మనకంటే ముందు జనాలే ఆ పథకాల గురించి మనకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మేము తింటున్నాం అని చెప్తున్నారు. అది అందుకోసం జనాలు కాంగ్రెసే రావాలనుకుంటున్నారు, డెవలప్మెంట్ కోసము ప్లస్ సంక్షేమ పథకాల కోసం. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్ మున్సిపల్ ఎలక్షన్స్ రాకపోతున్నది, బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు. దాని గురించి లేదు, అదంతా సోషల్ మీడియా, అది ఆ సోషల్ మీడియా ప్రచారం అన్న. గ్రౌండ్లో తిరిగిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, డెవలప్మెంట్ అందుతుంది. యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు, సీసీ రోడ్లు, ఫోన్ చేసిన అందుబాటులో ఉండే నాయకులు ఉన్నారు ఇక్కడ లోకల్ కాంగ్రెస్ లో. సో ఇబ్బంది ఏం లేదు. 100% తూప్రాన్ మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా ఎగరేస్తుంది, తెలంగాణ మొత్తం కూడా. తూప్రాన్ చూసుకుంటే గజ్వెల్ నియోజకవర్గం కిందకు ఉన్నటువంటి మా మున్సిపాలిటీ, ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన ప్రభావం ఇక్కడ ఏమి ఉండదా? మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే ఉన్నారు, జస్ట్ ఉన్నారు, ఆ పేపర్లోనే ఉంది, కానీ ఆయన ముఖం చూసిన వాళ్ళు లేరు, ఆయన కాన్స్టిట్యున్సీకి వచ్చి తిరిగిన వాళ్ళు లేడు. ఆయనకు దౌర్భాగ్యం ఏమంటే ఆయనకు తూప్రాన్ మున్సిపాలిటీ ఉందో లేదో కూడా మాకు తెలియదు. మనకు అది ఆయన కనీసం ఇప్పుడు మా ఎమ్మెల్యేని చూసే అవకాశం కూడా మేము కోల్పోయినాం. మాకు అవకాశం ఎప్పుడు వచ్చి మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేని నిలబెడదామనే చూస్తున్నాం మేము. ఇప్పుడు మా ఎమ్మెల్యే మాతో తిరిగి మా బాగోగులు పంచుకుంటే మా ఎమ్మెల్యే అవుతాడు. అసలు మనకు ఆయన ముఖం టీవీలను లేకపోతే పేపర్లో చూసే వాళ్ళకి మాకు ఎమ్మెల్యే అవసరం లేదు కదా. సీఎంగా ఉన్నప్పుడు గజ్వెల్ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందిందని అంటా ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు అట్లా మాట్లాడారు? ఇప్పుడు మీరు ఇక్కడనే ఉన్నారు కదా, ఇదే 6th వార్డులో నేను తీసుకొని పోతాను. ఇప్పుడు మీరు ఆయన చేసిన ఇప్పుడు సీఎం కాన్స్టిట్యున్సీ ఫుల్ డెవలప్మెంట్ అయిపోయింది. అసలు సీసీ రోడ్ లేని గల్లే లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేని గల్లే లేదు అంటారు. ఇప్పుడు మా వార్డులోనే ఎన్నున్నాయి చూపిస్తా. మేము 5 years కాంగ్రెస్ గవర్నమెంట్లో గెలిచినాం, మేము 5 years కాంగ్రెస్లోనే ఉన్నాం. వాళ్ళు మాకు ఫండ్స్ చేయకపోయినా చేసినా మా వీలైనంత చేసినాం. ఇప్పుడు మేము రూలింగ్లో వచ్చినాం. లాస్ట్ 1 yearలో మేము ఎంత డెవలప్మెంట్ చేసినామో మా వార్డు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 3 years రూలింగ్లో ఉన్నాం, మా వార్డు ఇంకా అద్దంలో తయారు చేస్తాం 6th వార్డు. బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది? బీజేపీ ప్రభావం లేదనుకుంటాను. బీజేపీ ప్రభావం ఏముండదు. లోకల్ ఎలక్షన్లో క్యాండిడేట్ ప్రభావం చాలా ఉంటుంది, రూలింగ్ పార్టీ ప్రభావం ఇంకా చాలా ఉంటుంది. సో బీజేపీ ప్రభావం ఉండదు. మీరైతే కాంగ్రెస్ రావాలనుకుంటున్నాను? అవును, 100% కాంగ్రెస్ రావాలి, వస్తుంది కూడా. థ్యాంక్ యూ. అమ్మా నమస్తే, నీ పేరు? నా పేరు పాతకోటి హరిత. చెప్పు, ఇప్పుడు ఎట్లుంది మరి? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయితే వచ్చినాయి, ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మీకు ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు, ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? మాకు టీఆర్ఎస్ఏ మాకు కారు రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు ఎన్నో మంచి పనులు జరిగినాయి. లేనింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మని, మళ్ళా ఇండ్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లని, మళ్ళా ఇంటింటికి నల్లాలు, మళ్ళా కెనాలి కాలువ, వాటర్ లేని వాళ్ళకు రైతులకు కెనాలి కాలువ, ప్రతి ఒక్కటి నల్లాలు, ప్రతి ఒక్కటి కూడా మన కేసీఆర్ గారు పెట్టింది, ఎవరూ తేలేదు. ఈ తెలంగాణ మన కోసం ప్రత్యేకంగా ఇన్నేళ్ళ ఈ సమయంలో మన తెలంగాణ మనకంటూ తెచ్చిన ఒక వ్యక్తి కేసీఆర్ గారు.
అందుకోసమే మాకు వచ్చినందుకు ఏం నష్టం లేదు. మేము అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా కేసీఆర్ నాయకత్వంలోనే నడుస్తున్నాము. ఆయన ద్వారా అన్ని మంచి పనులే జరిగినాయి కానీ మాకైతే ఎలాంటి చెడు జరగలేదు. కేసీఆర్ రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇన్నేళ్ళు ఆయన ఫస్ట్ ఎలక్షన్స్ లా మరి బీఆర్ఎస్ వస్తుందా లేకపోతే కాంగ్రెస్ వస్తుందా బీజేపీ వస్తుందా? మన బీఆర్ఎస్ఏ రావాలి. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత చేసి ఆయన కష్టాన్ని మనం వృధా చేయకూడదు. ఎందుకంటే మనకు ఇన్ని ఆఫర్స్ ఇచ్చిండు కాబట్టి మన కోసం ఆలోచిస్తుండు కాబట్టి ఆయననే రావాలని అడ్జస్ట్ ఈయన వచ్చిన 2 ఏళ్లలో కూడా ఏ ఒక్క పని కాలేదు. ఇంకా ధరలు పెరగడమే కానీ ఇంకా మనకు తగ్గడం లేదు. మళ్ళీ ఆయన మాటలు కూడా అంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన పేరు కూడా మాకు అసలు నచ్చలేదు. అట్లా మీ ఓటు ఎటు పడుతుంది అనుకుంటున్నా? మాకు టీఆర్ఎస్ఏ, అప్పటి నుంచి టీఆర్ఎస్ఏ, ఇప్పుడు కూడా టీఆర్ఎస్ఏ. బీజేపీ లేదా బీజేపీ కాంగ్రెస్? మేము అప్పటి నుంచి టీఆర్ఎస్కే ఇస్తాము. పరిస్థితి బీజేపీలో గెలిచేటట్టు ఉండడం కానీ ఇప్పుడు లేని వాళ్ళు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో కష్టకాలంలో ఉన్నారు. టీఆర్ఎస్ ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే ధరలు పెరిగిపోతున్నాయి. ఒక తాలిబొట్టు కూడా కొనే పరిస్థితిలో ఇప్పుడు మనం లేము. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇక్కడ విదేశీ వాళ్ళు కానీ ఎవరు కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్నిటికీ మనకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మనకు టీఆర్ఎస్ఏ రావాలి. టీఆర్ఎస్ఏ వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాం. నమ్మకంగా రావాలి, విశ్వాసంగా టీఆర్ఎస్కే ఓట్ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీ పేరు చెప్పమ్మా. నీ పేరు? మాదినం దుర్గమ్మ. అయితే ఈ ఎలక్షన్ ఎట్లా ఉంది పరిస్థితి? నేను కేసీఆర్కే ఇవ్వాలని అనుకున్నా. కేసీఆర్కే ఇవ్వాలి. నాకు ఇల్లు రావాలి. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఇట్లా బతుకుతున్నాం మేము. ఎట్లా బతకాలి, ఏం చేయాలి? మాకు అంతు లేదు, ఆచారం లేదు. ఇక్కడ పోతే ఎక్కడ లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు కేసీఆర్కే ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ లేదా మరి? కాంగ్రెస్ అయ్యా నేను వేసిందే ఈ బీఆర్ఎస్ ఓటుకు కారు గుర్తుకే వేయాలి నేను అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గెలుస్తా కారు గుర్తు మరి? మీ ఊళ్ళో మా ఊళ్ళో గెలవాలని కోరుకుంటున్నాను. నాకు ఇల్లు కూడా రావాలని కోరుకుంటున్నా. గిన్నెలో కొలే గుర్తు ఇస్తలేరు, మాకు ఇస్తలేరు, ఏం చేపిస్తలేరు, ఏం చేస్తలేరు. మరి వస్తున్నాం మేము. ఇట్లా పోతున్నారు, అట్లా ఇస్తారు. విక్కులోళ్ళకి అందరికి ఇస్తారు. మాకు ఇక రమారయ్య ఇల్లు. మరి నాకు ఇల్లు లేదు, ఏం లేదు. మరి ఎట్లా మళ్ళీ నేను ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? నా పిల్లలు నేను ఎట్లా బతకాలి? నేను నా కొడుకు పోయి నేను 2 నెలలు అవుతుంది. ఇప్పుడు నాకు కేసీఆర్ ఇస్తాడు అని చెప్పి మంచి పూర్తిగా అంటున్నా. నేను కారు గుర్తుకే వేస్తా. మరి ఇప్పుడు సీఎం లేడుగా, మరి ఎట్లా? మరి ఎట్లంటే ఇప్పుడు ఆయనే చేస్తాడు. ఇప్పుడు కేసీఆరే చేస్తాడు. కేసీఆర్ గెలవాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వందనాలు. నమస్తే అన్న. చెప్పండి. మీ పేరు? నా పేరు సాగర్ అన్న. చెప్పండి, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. మీ తూప్రాన్ మున్సిపాలిటీలో ఎట్లా జరుగుతూ ఉంది? ఏ పార్టీ రావాలని మీరు అనుకుంటా ఉన్నారు? ఏది గెలుస్తారు? ప్రస్తుతానికైతే 16 వార్డులు గట్టి 2 విధాలుగా భాజపా లేదు. యాక్చువల్లీ తూప్రాన్లో బారాసా కాంగ్రెస్ 2 ఉన్నాయి. మాక్సిమం సీట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? ఎందుకు వస్తాయంటే ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు వీళ్ళ పాలన ఉంటుంది కాబట్టి అభివృద్ధి ఏమైనా చింతన ఉద్దేశంతో మాలాంటి జనాలు వేస్తారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ ఉన్నాడు. మీకు ఆయన ప్రభావం ఏముండదంటారా? అసలు సీఎం కేసీఆర్ పేరుకు మాత్రమే. మాకైతే సీఎం అంటాడు అంటే సీఎం కేసీఆర్ పదవి ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే కేసీఆర్ ఉన్నారు కదా, అది పేరుకు మాత్రమే. కానీ ఇంతవరకు వచ్చింది లేదు, తూప్రాన్ చూసి లేదు. ఈ 10 ఏళ్ళలో కూడా వచ్చిన ఒక్కసారి హాస్పిటల్ ఓపెన్ చేస్తానికి వచ్చిన తప్పించి ఒక్కసారి కూడా రాలే. అసలు అసలు మా నియోజకవర్గానికి సీఎం అంటాడు వేస్ట్. అంటే 5 ఏళ్ళు వేస్ట్, ఈ 5 ఏళ్ళు కూడా వేస్ట్. అసలు కేసీఆర్ అంటూ లేకపోతే మాత్రం మాకు ఇంకా బెటర్ ఉంటుండే. మా ఏమైనా బాధలు ఉంటే చెప్పుకోవడానికి వీలు ఉంటుండే. ఇప్పుడు ఆయనకు తిరగకపోయినా సరే, స్థానికంగా రాకపోయినా సరే కానీ అభివృద్ధి అయితే చేసిండు అని అంటా ఉన్నారు. గజ్వేల్ మాత్రం చేసాడు, మా తూప్రాన్ చేయలేదు. గజ్వేల్ చేసాడు, మేము ఒప్పుకుంటాం. అది గజ్వేల్ మాత్రమే చేసాడు. వేరే చుట్టుపక్కల కానీ ఆ నియోజకవర్గంలో ఉన్న వేరే పట్టణాలు కానీ ఎక్కడ కూడా చేసినట్టు లేదు. నార్మల్గా వస్తున్నాయి, పోతున్నాయి, అంతే. మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు తూప్రాన్లా ప్రభావం ఉండదంటారా? బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభావం ఉండదంటారా? కేసీఆర్ ప్రభావం లేదు కానీ మనిషి విధంగా మంచి చూసేస్తారేమో కానీ కేసీఆర్ ప్రభావం ఉండదు. బీజేపీ ఎట్లా ఉందన్న? బీజేపీ అయితే లోకల్ ఎన్నికలు ఇక్కడ మాత్రం నార్మల్. అయితే ఎంపీ ఎలక్షన్స్ మాత్రం పర్ఫెక్ట్. ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తరపు నుంచి వస్తుంది. ఎంపీ మాత్రం బరాబర్ బీజేపీ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత వచ్చింది అంటా ఉన్నారు కదా. మరి అది ఏ మేరకు? రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత అయితే ఇక్కడ లేదు.
అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది లేదు యాక్చువల్లీ. అది సృష్టించుకుంటుర్రా ఏం చేస్తారో తెలియదు మనకు. మీరైతే ఏది రావాలనుకుంటున్నారో ఆ ఫైనల్గా ఇప్పుడు ఫైనల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ అంటే కాంగ్రెస్ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ నుంచి రావాలనుకుంటున్నాం. మాకేమైనా వస్తే రావచ్చు అని ఉద్దేశం అంతే. ఏమైనా నిధులు ఎక్కువ రావచ్చు కదా, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఇక్కడ మున్సిపల్లో వేస్తే కంపల్సరీ నిధులు వచ్చే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్తేనా. నమస్తే. మీ పేరు? నా పేరు వాసుదేవ్ అన్న. వాసుదేవ్ అన్న, చెప్పండి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు, ఏది రావాలనుకుంటున్నారు? మేము బీజేపీకే సపోర్ట్ చేస్తున్నాం. మేము మాది ప్రాపర్ నాచారం విలేజ్, సిద్దిపేట జిల్లా, మెదక్ సిద్దిపేటకి వస్తుంది. అయితే మేము అక్కడ నాచారం గ్రామంలో కూడా బీజేపీనే సర్పంచ్ని గెలిపించినాం, వార్డు మెంబర్లు గెలిపించినాం, ఉప సర్పంచ్ కూడా గెలిపించినాం. అదే ధైర్యంతో మేము ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నాం. ఇక్కడ బీజేపీ జెండా ఎగరాలి అనేది మా లక్ష్యం. దేశాభివృద్ధి కానీ ఇప్పుడు బీజేపీ కూడా పార్టీ టికెట్లు ఎవరికి ఇచ్చిందంటే పేదలకే ఇచ్చింది. పేదలే ఒక లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పేదలకే ఇవ్వాలి, డబ్బున్న వాళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళ విచలవిడితనం పెరిగిపోయింది, వారసత్వం పెరిగిపోయింది. వాళ్ళ వారసులే కేంద్రంలో ప్రభుత్వంలో ఉండాలి, వాళ్ళే కృషి మీద ఉండాలనే ఒక ధ్యేయం వాళ్ళకు ఉన్నది. కానీ ఇప్పుడు మన బీజేపీ ప్రభుత్వం మాత్రం పేదలకే ఇచ్చింది. మధ్యతరగతి వాళ్ళకంటే ఇంకా కింది తరగతి వాళ్ళకే టికెట్ ఇచ్చింది. ఇప్పుడు మొత్తం సైలెంట్ ఓటింగ్ ఇక్కడ జరుగుతుంది. వాళ్ళు డబ్బులు పంచినా ఏం పంచినా వీళ్ళ దగ్గర మాత్రం, బీజేపీ వాళ్ళ దగ్గర మాత్రం నిజాయితీగా నిర్మోహమాటంగా డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తున్నారు. యూత్ కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మిగతా పార్టీలు తీసుకుంటే ఎక్కువ డబ్బు మంచి అవకాశం ఉంది, ఇంకోటి కేసీఆర్ ప్రభావం ఉంది, ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరి బీజేపీ ఎట్లా వస్తుందని మీరు అనుకుంటారు? యూత్ బాగా అవేర్నెస్ అయిపోయింది. యూత్లో సోషల్ మీడియా ద్వారా కానీ టీవీ ద్వారా కానీ బాగా అవేర్నెస్ అయిపోయింది. ఎడ్యుకేటెడ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకే సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా ఈ తూప్రాన్ నియోజకవర్గమే, తూప్రాన్ మున్సిపాలిటీయే ఎంపీకి భారీ మెజార్టీ ఇచ్చింది. గెలుపు కూడా తూప్రాన్ మున్సిపాలిటీ గెలుపుకు కారణమైంది. అంటే మీరు మొత్తం మీద అయితే మీరు రావాలనుకున్న బట్టి బీజేపీకే రావాలని మేము అనుకుంటున్నాం. ఒక ధర్మాన్ని కాపాడుకోవడానికి కోసమే ఒక పోరాటం ఇది. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరు? ఇస్లాంపూర్, మాది తూప్రాన్ మండల్. నా పేరు రమేష్, సర్పంచ్ మాజీ. అవును. ఓకే, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, మన రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు తూప్రాన్లా అంటే ఇది కొత్త మున్సిపాలిటీ, అంటే ఒక రకంగా అంతకుముందు జరిగినా కూడా కొత్త మున్సిపాలిటీ. ఎట్లా ఉంది తూప్రాన్లా? ఏ పార్టీ మెజారిటీ రాబోతుంది, ఎవరు గెలవబోతున్నారు? తూప్రాన్ మండల్లో మరి బీఆర్ఎస్ పార్టీ మరి బ్రహ్మరథం, వాళ్ళు ఓటర్ సీట్ల బ్రహ్మరథం పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకే మనము ఓట్లేద్దామని చెప్పేసి, ఎందుకంటే కేసీఆర్ చేసిన పథకాలు బాగున్నాయి. తూప్రాన్ గత ముందు తూప్రాన్ మున్సిపాలిటీ ఈ డివైడర్ లేకపోతుండే మన మున్సిపాలిటీ అయింది, స్కూళ్ళు అయినాయి, సీసీ రోడ్లు అయినాయి, గల్లీ గల్లీకి అండర్ గ్రౌండ్ అయింది. మరి ఇంటింటికి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ, ఇంటి నల్ల కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇవన్నీ ఇంటింటికి పథకాలు అందినాయి. మేము కేసీఆర్కి ఇస్తామని చెప్పేసి ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్క కౌన్సిలర్ 10 మందికి గెలిపించుకునే సత్తా ఉన్నది ప్రజలల్లో. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏమో కాంగ్రెస్ ఉంది, మరి ఇక్కడ బీఆర్ఎస్ వస్తాయని ఎట్లా మీరు నమ్మకంగా చెప్తారు? కేసీఆర్ చేసిన పనులు ఉన్నాయి కాబట్టి మరి అదే ఒక్కొక్క క్యాండిడేటు ఇక్కడ ఇట్లా మరి కేసీఆర్ పెట్టినటువంటి కౌన్సిలర్ అభ్యర్థి గత 5 ఏళ్ల నుంచి ఇట్లా ఈ గల్లీలలో కష్టపడుతున్నారు కాబట్టి మరి ప్రతి ఒక్కరికి ఆపద వచ్చినా, ఏదైనా ఆపదలు ఉన్నా, ఏది ఉన్నా కానీ ఇక్కడ నిలబడ్డటువంటి విజయ్ వాళ్ళ మిస్సెస్ క్యాండిడేటు ఆ అభ్యర్థి ఇట్లా కష్టపడుతుంది. మరి అందుకే జనాలలో నాడి గిట్లా మేము కారుకేస్తామని చెప్పేసి అంటున్నారు జనాలు. కాంగ్రెస్ ప్రభావం ఏమి ఉండదంటారా? కాంగ్రెస్ ప్రభావం మొత్తం జీరో. ఈడ బీజేపీ లేదు, కాంగ్రెస్ ఈడ లేదు. కాంగ్రెస్ చిచ్చు ఓడిపోతుంది. కాంగ్రెస్కి అయ్యారు ఓట్లు, ఎందుకంటే మాకు అభివృద్ధి కేసీఆర్ మా ఎమ్మెల్యే కాబట్టి అభివృద్ధి అయింది. ఇక్కడ మా బీఆర్ఎస్ఏ గెలుపు అవుతుంది ఖాయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు మొహమ్మద్ ఆసిఫ్. ఎట్లా ఉందన్న ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయితే వచ్చినాయి, స్టేట్లోనేమో కాంగ్రెస్ అధికారం ఉంది, సెంట్రల్లో బీజేపీ ఉంది. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? మీరు ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు? ముఖ్యంగా మా తెలంగాణలో స్టేట్లో అయితే కాంగ్రెస్ ఉంది. అయితే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కూడా మ్యాక్సిమం 90% కాంగ్రెసే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
ఎందుకంటే పబ్లిక్ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి పాలన కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ఏం చేసింది ఏం చేయలేదని తెలుసు పబ్లిక్ కూడా. అండ్ ఇప్పుడు ఉన్న స్టేట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి చేసిన పనులు కూడా పబ్లిక్ అర్థమవుతుంది. ఇంకా రూలింగ్లో ఇంకా 3 years రూలింగ్, అప్కమింగ్ ఇయర్స్ కూడా రూలింగ్లో కాంగ్రెస్ ఉండబోతుంది అనేసి మాక్సిమం పబ్లిక్ కూడా నా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పబ్లిక్ అర్థమైపోయింది. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది, బీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుంది మున్సిపాలిటీ అని అంటా ఉన్నారు. దానికి మీరు చెప్పినట్టు అది ఎవరికి వచ్చిందంటే ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ అర్థమైంది కాంగ్రెస్నే ఓటేస్తే రేపు మనకు పనులు అవుతాయి, మనకు డెవలప్ కావాలంటే కాంగ్రెస్ ఎంచుకోవాలి. మీరు అన్నట్టు అది కొందరికే మాత్రమే, అది వాళ్ళు ఏంటంటూ పబ్లిక్ని కొంచెం మైండ్ డైవర్ట్ చేస్తారు కానీ వాళ్ళు కూడా లాస్ట్కు కాంగ్రెస్కే కుదుతారు. మీరు అన్నట్టు మాక్సిమం పబ్లిక్ తెలిసిపోయింది రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికే ఓటేస్తేనే మనకు డెవలప్మెంట్ జరుగుతుంది, పనులు అయితే అని తెలిసిపోయింది వాళ్ళకి కూడా. బీఆర్ఎస్ పార్టీకి వేస్తే గెలిస్తే మళ్ళీ తర్వాత వాళ్ళు ఇళ్ళకే వస్తారు. ఇక దానికి వాళ్ళు ఉద్దేశించి వాళ్ళకి వేసే బదులు మనం రూలింగ్ పార్టీ నుంచి మన క్యాండిడేట్ గెలిపించుకుంటే రేపు మనకు మంచి అవుతుంది, డెవలప్ అవుతుంది అనేసి ఫస్ట్ పబ్లిక్ చూసినది డెవలప్మెంట్ చూస్తారు భయ్. ఆ పార్టీ కాదు, రూలింగ్ పార్టీ ఏముంది కాంగ్రెస్ ఉంది, కంపల్సరీ కాంగ్రెస్ వేస్తే డెవలప్ అవుతుంది, పనులు జరుగుతాయి అనేసి కంపల్సరీ కాంగ్రెస్ కి పట్టం కట్టే ఛాన్సెస్ ఉన్నాయి. బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ మేము కూడా గెలుస్తామంటే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. బీజేపీకి అంతా అది లేదు సార్. అది బీజేపీ ఏంటంటే అది మన సెంట్రల్లో ఉండొచ్చు, బట్ తెలంగాణలో అంత ఎఫెక్ట్ లేదు సార్. అది మెయిన్ ఏమున్నా మాక్సిమం కాంగ్రెస్ అక్కడక్కడ కొంచెం అంతే, బీఆర్ఎస్ తప్ప ఇంకా బీజేపీకి ఆ మాత్రం ఈ మన తెలంగాణలో స్పెషల్లీ మన మెదక్లో అయితే అంత ఏం లేదు సార్. తూప్రాన్ అయితే అసలు లేదు. మీ తూప్రాన్ ఇప్పుడు గజ్వేల్ ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ ఉన్నాడు, అధికారంలో అయితే లేడు, పార్టీ లేదు, ఆయన కూడా సీఎంగా లేడు. మరి ఆయన ప్రభావం ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది ఇక్కడ? మీరు చెప్పింది పాయింటే, కానీ ఆయన ప్రభావం అస్సలు ఉండదు సార్. ఎందుకంటే ఆయన ఇంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒక్కసారి కూడా మన గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ మీద దృష్టి పెట్టకపోవడం పబ్లిక్లో అదొకటి మైనస్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఇంతకుముందు మీరు చెప్పినట్టు ప్రభావం ఉంటుండే, కానీ ఆయన మనకు దృష్టి పెట్టకపోవడం మన గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ మెయిన్. ఆయన గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ ఒక్కసారి కూడా వచ్చి పబ్లిక్కి టైం గలవలేరు, అదొకటి మైనస్ అయిపోయింది. అందు గురించి ఆయన ప్రభావం నాకు తెలిసి 99% ఉండదు సార్, మ్యాక్సిమం ఉండదు. మీరైతే కాంగ్రెస్ అని అంటారు? 100% కాంగ్రెస్ సార్. మీ ఓటు? జై కాంగ్రెస్, జై గుర్తుగా ఓటు. ఓకే రైట్, థ్యాంక్ యూ.